దక్షిణాఫ్రికాలో నిర్మిస్తున్న న్యూ అహోబిలం ఆలయం కూలిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ఆలయంలోని క్వాజువా నాటాన్ ప్రావిన్స్లో నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 52 ఏళ్ల భారతీయ సంతతి వ్యక్తి సహా 4 మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. దీంతో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక టన్నుల కొద్దీ శిథిలాలు ఉండడంతో వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ప్రమాదంలో మరణించిన భారత సంతతి వ్యక్తిని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ విక్కీ జయరాజ్ పాండేగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇక దాదాపు 2 ఏళ్లుగా ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.